మీ కలలన్నీ సాకారమైన చోట తెల్లాపూర్లో వజ్రా వెస్ట్ సిటీ. ORR ఎగ్జిట్ 2కి 2, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి 10 నిమిషాల దూరంలో 17 ఎకరాల్లో 78% ఓపెన్ స్పేస్, కావలసినంత గ్రీనరీ, మెగా క్లబ్ హౌస్, రూఫ్ టాప్ పూల్. కంప్లీట్ ఫ్యామిలీ లైఫ్ కోసం మీ ఫ్లాట్ ఈ రోజే బుక్ చేయండి. కాంటాక్ట్ నంబర్ 9589587379. వజ్రా ఫర్ బెటర్ లివింగ్. భారతదేశం ఎదుర్కొంటున్నటువంటి ఫైనాన్షియల్ అన్స్టెబిలిటీలో సార్ బంగారం వెండి మీద భారతీయులకు ఉన్న మోజే ప్రధాన కారణంగా ఉంటుంది అనేటువంటిది ఒక ఆరోపణ, విమర్శ. బంగారం వెండి ధరల్లో ఇంత స్థాయిలో హెచ్చుతగ్గులు అండ్ బై ద సేమ్ వే ఈ ఫినాన్షియల్ అన్స్టెబిలిటీకి కారణము ఇదే అంటారా? భారతీయులు తమ మైండ్ సెట్ని బంగారం వెండి మీద ఉన్నటువంటి మోజులో చేంజ్ చేసుకోవాల్సినటువంటి ఎమర్జెన్సీ ఉందా? ఒక భారతీయుడిగా ఆలోచించండి, ఒక సామాన్యుడిగా ఆలోచించండి. బంగారం మీద ఉన్న మోజు మీకు నష్టం చేసిందా, లాభం చేసిందా? ఇట్ హెల్ప్ యూ, దెన్ వై ఆర్ వి టాకింగ్? గవర్నమెంట్ కంటే ప్రజలకు ఎక్కువ ఇంగిత జ్ఞానం ఉందని నాకు ఇప్పుడు అర్థమైంది. నేను ఇందాక చెప్పినట్లు వై ఆర్ పీపుల్ అబ్సెస్డ్? ప్రభుత్వం ఏం చేసింది తెలుసా అండి? సావరెన్ గవర్నమెంట్ గోల్డ్ బాండ్స్ అని ప్రజలు బంగారం కొనకుండా మాకు డబ్బులు ఇవ్వండి, మీరు బాండ్ తీసుకునేటప్పుడు మార్కెట్ రేట్ ఎంత ఉంటే ఆ రేట్ మీకు ఇస్తాం అన్నారు. నాశనం అయిపోయింది. ఇప్పుడు సావరెన్ గవర్నమెంట్ గోల్డ్ బాండ్ మీద విపరీతమైన నష్టం. అర్థమైంది మీకు? ప్రభుత్వం ఏముంది, ప్రజలు బంగారం కొంటున్నారు, వీళ్ళని నిరుత్సాహపడుతుంది, ప్రజలు ప్రోత్సహించొద్దు బంగారం కొనకుండా. సో విల్ డూ దిస్ గోల్డ్ బాండ్. గోల్డ్ బాండ్ అంటే ప్రభుత్వం బంగారం ఏమి ఉండదు. మీరు ₹1,00,000 ఇచ్చారనుకోండి, ఆ రోజు బంగారం ధర 50,000 తులం అనుకుందాం. ఈరోజు 1,00,000 అయింది. సో టుడే నౌ దే హావ్ టు గివ్ యూ 2 lakhs. ఎవరు డబ్బు ఇస్తారు? ప్రజల డబ్బే కదా. దూల తీరిపోయింది గవర్నమెంట్కి. ఓకే, దూల తీరిపోయింది సావరెన్ గోల్డ్ బాండ్స్. హూ ఈజ్ స్మార్ట్ హియర్? పీపుల్ ఆర్ ద గవర్నమెంట్. పీపుల్ ఆర్ మచ్ స్మార్టర్. See, what I'm saying is people are only reacting to the realities of the ఇవాళ మన ఆర్థిక వ్యవస్థ ఉన్న వాస్తవాలకి రియాక్ట్ అవుతున్నారు. ఇందా నేను చెప్పింది అదే. ఎందుకు కొంటున్నారు బంగారం అని ఆలోచించండి. ఎందుకు కొంటున్నారు? బంగారం కొంటే కనీసం నాకు ఎంతో కొంత పెరుగుద్దిరా అంటే వ్యాపారంలో పెట్టుబడి పెడితే నాకు డబ్బులు రావట్లేవు కాబట్టి బంగారం కొంటున్నారు. ఏది మీరు గోల్డ్ స్టోర్కి వెళ్ళండి, ఫస్ట్ థింగ్ వెళ్తే వాళ్ళు ఏం చెప్తారు, మేడం మీరు జ్యువెలరీ కొంటున్నారా అని అనుకోకండి, దిస్ ఈజ్ ద ఓన్లీ ఇన్వెస్ట్మెంట్. మీరు చేసే పెట్టుబడి మీకు ఆనందాన్ని ఇస్తుంది. మీరు కారు కొన్నారనుకోండి, వాడు చెప్తాడండి నిజంగా, ఐ లిటరల్లీ హర్డ్. మీరు కారు కొన్నారనుకోండి, ఆ గేట్ నుంచి బయటకు డ్రైవ్ చేయగానే మీ 10 లక్షల కారు 8 లక్షలు అయిపోతుంది. అంతే. బికాస్ ద వెరీ ఫస్ట్ డే ఇట్ డెప్రిషియేట్స్. 10 లక్షలు పెట్టి మీరు నగలు కొనుక్కోండి, శుభ్రంగా పెట్టుకోవచ్చు, యూ విల్ ఎంజాయ్ ఇట్. అండ్ 2 ఏళ్ల తర్వాత అది 12 లక్షలు అవుతుంది. ఇది పెట్టుబడి. ఈజ్ హౌ దే సే. అండ్ ఐ డోంట్ ఫాల్ట్ పీపుల్. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద గవర్నమెంట్ టు ప్రొవైడ్ ఎ బెటర్ ఇన్వెస్ట్మెంట్. పెట్టుబడికి సరైన వాతావరణం, వ్యాపార అవకాశాలు కల్పించిన రోజు, పన్నులు తగ్గించి, చట్టాలని సరళీకృతం చేసి, సంస్కరణలు తీసుకొచ్చి మీకు అక్కడ 20% వస్తుందనుకోండి, ఎవరు బంగారం పెట్టరండి. అండ్ దట్ ఈస్ ద ఎన్వైర్న్మెంట్ వీ నీడ్ టు. మీరు సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ వేసి, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ లేసి, GSTలు వేసి, కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ లేసి, డివిడెండ్ల మీద ట్యాక్స్ లేసి, ఇప్పుడు షేర్ బైబ్యాక్ అదే కదా. అంతే. అవును సార్. స్టాకులు కొంటే దాని మీద మళ్ళీ ట్యాక్స్. అమెరికాలో లేదు. అమెరికాలో లేని కూడా మన సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అమెరికాలో లేదు. పీపుల్ హ్యాపీలీ ట్రేడ్ అండ్ కంపెనీస్ హ్యాపీలీ బై స్టాక్స్ బ్యాక్. మన దగ్గర ఇప్పుడు మీరు ఒక కంపెనీ పెట్టారండి, యూ వెంట్ పబ్లిక్, అరే మీ స్టాక్స్ మీరు కొనుక్కున్నా మళ్ళీ వేస్తూ ఉంటారు ట్యాక్స్. ఐ నో ఇట్ ఈస్ అ వర్క్ అరౌండ్ టు గెట్ ద డివిడెండ్స్ బ్యాక్. బట్ అసలు ప్రతిదీ మొత్తం కావాలని ప్రభుత్వం తీసుకోవాలనుకోవటం కాదు. ప్రజల దగ్గర ప్రజల సొమ్ము ఉంటే దేశానికి మంచి జరుగుతుందన్న ఆలోచన లేనంత కాలం దిస్ ఇస్ ఇట్ ఈస్. గోల్డ్ ఈజ్ నాట్ గుడ్ అండి, బట్ ఇట్ ఈస్ ఎ సిమ్టమ్ ఆఫ్ సంథింగ్ బీయింగ్ రాంగ్. ఓకే. మన వ్యవస్థలో ఇతర లోపాలు ఉన్నాయి కాబట్టి ప్రజలు ఇన్హెరెంట్లీ అంటే న్యాచురల్గా గుర్తించి దే ఆర్ బయింగ్ గోల్డ్. సో ఐ డోంట్ బ్లేమ్ పీపుల్ ఫర్ బయింగ్ గోల్డ్ ఎట్ ఆల్.